శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. అందరికీ నమస్కారము. నా పేరు విజయలక్ష్మి. ఊరు బుక్కపట్నము, కొత్త చెరువు, కమిటీ 1, సత్యసాయి జిల్లా. నాకిచ్చిన పద్యము నీ గూఢ తత్వార్థ బోధినిలో 61వ పద్యము. అనగననగ రాగమతి సేయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనుల సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. భావము: అజ్ఞానంలో మునిగి ఉన్న వారికి జ్ఞాన విషయములు చాలా చేదుగా కనిపించుచుండును. రోగమున్న వానికే వైద్యం అన్నట్లు అజ్ఞానికే జ్ఞానం కూడా అవసరము. జ్ఞానం వంట పట్టనిదైనప్పటికీ దాని సంబంధం బలవంతంగానైనా కలుగు చేసుకోవలేను. కంఠం సరిగా లేనివాడు బలవంతంగా పాడగా కంఠస్వరం మెరుగుపడి రాగం అతిశయించినట్లు అజ్ఞాని జ్ఞానం బలవంతంగా తెలుసుకోగా కొంతకాలమునకు జ్ఞానిగా మారిపోవును. మొదట విషమై తుదకు అమృతమైనదన్నట్లు మొదట జ్ఞానం ఎంత చేదుగా కనిపించినా చివరకు విలువ తెలిసినప్పుడు చాలా మాధుర్యంగా ఉండును. అందువలన తినగ తినగ వేము తీయనుండు అన్నారు. జ్ఞాన సాధన ఎంతటి జ్ఞానమునైనా పొందవచ్చును. విశ్వద అంటే విశ్వమంతా నిండిన పరమాత్మ అని, అభిరామ అంటే గొప్పదైన ఆత్మ అని, వినరవేమ అంటే జీవాత్మ వినుము అని. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన గురుదేవుని పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. అందరికీ నమస్కారం.